శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. సిగలపుట్టుగ సముద్ర తీరంలో జలకాలాడుతూ మత్స్యకారులు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో మత్స్యకారులు సందర్శకులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఎలుగుబంట్లు సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పవన్ పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన పవన్ అది చూసి తన కారు ఆపారు. కారు ఆగడంతోనే చిన్నారి పరిగెత్తాడు. కిందికి దిగిన పవన్ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కిపోయారు. ఈలోపు పవన్ భద్రతా సిబ్బంది పిల్లాడిని పట్టుకుని పవన్ వద్దకు తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి పవన్ అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లుటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో అటవీ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 1870 తర్వాత మళ్లీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో మొదటిసారి అడవి దున్నను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అది గత నెలలో బైర్లుటి రేంజ్లోకి వచ్చిందని అంటున్నారు. కర్ణాటక వైపు నుంచి ఈ దున్న కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. అదే గతంలో ఇక్కడ ఉండేది అడవి దున్న అనేది గతంలో ఎప్పటి నుంచో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. మన రికార్డ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్ మేనేజింగ్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది. అంటే మన అగ్రికల్చర్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల, అలాగే కొంత హంటింగ్ వరకు కూడా ఉండొచ్చు. అందువల్ల అవి అంతరించిపోయింది. గత 30-40 సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు. రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు అలాగే వెలుగోడు బైర్లుటి ప్రాంతాల్లో మనకి లోపల అడవి ప్రాంతంలో కనిపించింది. సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము. మన ఫ్రంట్ లైన్ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీళ్ళందరి ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము. సో ఒకే ఒక్క ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతంకి రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పాడేరు, పాపికొండ నేషనల్ పార్కు ఈ ప్రాంతాల్లో అయితే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అడవి దున్న మనకి ఇండియన్ గౌర్ అని చెప్పేసి అంటాము. ఇది మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అధికారం అండ చూసుకుని గత 5 ఏళ్లు రేషన్ మాఫియా రెచ్చిపోయింది.
పేదలకు చేరాల్సిన బియ్యాన్ని అడ్డదారిన కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసింది. వైకాపాలో ఓ కుటుంబానికి అంతా కట్టబెట్టి భారీ అక్రమాలకు తెరలేపడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టింది. వారి గుప్పెట్లో ఉన్న రైస్ మిల్లుల కేంద్రంగా వ్యవహారం నడిపారు. రాష్ట్రంలో ఎక్కడ బియ్యం నిల్వలు పట్టుబడినా కేర్ ఆఫ్ కాకినాడేనని విచారణలో తేలడం, పోర్టు ద్వారా తరలిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడం సాధారణమైంది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగినా గత వైసీపీ సర్కారు కన్నెత్తి చూడలేదు. అటు ధాన్యం సేకరణలోనూ కుంభకోణాలు జరిగాయని సాక్షాత్తు ఆ పార్టీ శ్రేణులే ఆరోపించినా చలనం రాలేదు. పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి 39 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇదే అదునుగా రేషన్ మాఫియా ఈ చౌక బియ్యాన్ని కొల్లగొడుతోంది. ఇందుకు కాకినాడను అడ్డాగా చేసుకుని పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తోంది. సొంత నౌకల్లో సరుకు తరలిస్తూ విదేశాల్లోనూ గోదాములు కట్టుకుని అక్రమాల సామ్రాజ్యాన్ని విస్తరించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు సాగిన ఈ అక్రమాల తంతుకు కీలక శాఖలు ఊతమందించాయి. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక పాపాల పుట్ట కదిలింది. కాకినాడ రేషన్ మాఫియా అక్రమాలు బయటపడ్డాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు సంస్థల్లో సోదాలు చేశారు. వేల టన్నుల అక్రమ నిల్వలు సీజ్ చేయించారు. ఈ అక్రమాల్లో కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానిది, అనుచరులదే కీలక పాత్రని బాహాటంగా వెల్లడించారు. గతంలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు సిఐడి విచారణ చేయిస్తామని అన్నారు నాదెండ్ల. సామాన్యుల దగ్గర 75 రూపాయలకి రీసైకిల్ చేసి భయంకరంగా మెస్సలు కూడా వాళ్ళే పోతారు. కాకినాడ పట్టాగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం దుర్మార్గంగా వివరించి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తారు. ఈరోజు 10 చోట్ల మేము చేసిన దాడిలో 6 చోట్ల స్పష్టమైన మాకు ఆధారాలు దొరికినాయి. వారిపైన 6 కేసెస్, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ కూడా దానిపైన కేసులు బుక్ చేస్తున్నాం. అవసరమైన చోట మేము పోలీస్ శాఖ ద్వారా ఈ సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాత ఈ ప్రక్షాళన, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే 2019 నుంచి 2024 వరకు చాలా భయంకరంగా వీళ్ళు ఈ ప్రాంతంలో దోపిడీ చేశారు. ఈ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అధికారులు వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించి చిత్తూరు దగ్గర నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి ఎవరు కూడా అడ్డుపడకుండా పీడిఎస్ రైస్ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగాల్సిందే. వైకాపా ప్రభుత్వంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన తండ్రి భాస్కర్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా వ్యవహరించారు. సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్ సంస్థ సంఘం అధ్యక్షుడిగాను వ్యవహరించారు. కొందరు మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. యాంకరేజీ పోర్టుతో పాటు పలు గోదాముల్లో 12,915 టన్నుల బియ్యం సీజ్ చేయడం జరిగింది. అయితే ఇది మొత్తం ద్వారంపూడి కుటుంబ కనుసన్నల్లోనే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే ఇందులో సగం మాఫియా పక్కదారి పట్టిస్తోంది. అర్హత లేని వారికి కార్డులు ఉండటం, వారికి ఈ బియ్యం తినే అవసరం లేకపోవడం మాఫియాకు కలిసొస్తుందంటున్నారు. ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకుని సరుకు పక్కన పెడుతున్నారు. ఊరూరా దళారులు సేకరించిన ఈ నిల్వలన్నీ ఓ చోటుకు చేరవేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసు, రవాణా, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోర్టు ఇలా అన్ని శాఖల అధికారులు అక్రమాల్లో సహకరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పోర్టు ఆధీనంలోని గోదాముల్లోనూ చౌక బియ్యం గుర్తించినప్పటికీ పోర్టు అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై చర్చ నడుస్తోంది. పోర్టులకు వెళ్లే సరుకుల తనిఖీకి చెక్ పోస్టు వ్యవస్థ లేకపోవడం, మరోవైపు అక్కడ పర్యవేక్షక యంత్రాంగం మాఫియాకు దాసోహమవడం అక్రమాలకు ఊతమిస్తోందని చెబుతున్నారు. కార్డుదారు
లబ్ధిదారుల నుంచి సేకరించిన చౌక బియ్యాన్ని విదేశాలకు తరలించేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బియ్యం తరలింపు పేరుతో బిల్లులు రాసి నిల్వలను కాకినాడ పోర్టుకు తీసుకెళ్తున్న ముఠాను ఏప్రిల్లో పోలీసులు పట్టుకున్నారు. కాకినాడ గ్రామీణం పండూరు వద్ద లారీని పట్టుకుని 11 లక్షల రూపాయల విలువైన 258 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడలోని ఓ మిల్లులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 182 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే అవి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని తెలిసినా అప్పటి అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అడ్డుకట్టపడాలంటే పోర్టు వద్ద చెక్ పోస్టు అవసరమని గతంలో ఓ ఐఏఎస్ అధికారి సూచించారు. కానీ ఆయన ఆలోచనను గత ప్రభుత్వం అంగీకరించలేదు. కాకినాడ, తూర్పు, కోనసీమలతో పాటు పలు జిల్లాల్లో అక్రమంగా సేకరించిన చౌక బియ్యం కాకినాడ తీసుకువస్తున్నా అధికారులకు పట్టలేదు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వైసీపీ నేత కుటుంబాన్ని ఎదిరించే ధైర్యం చేయలేకపోయారు అధికారులు. సేకరించిన చౌక బియ్యాన్ని రైస్ మిల్లుల్లో నిల్వ చేసి రీసైక్లింగ్ చేయించి పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. కాకినాడ పరిసరాలు, పిఠాపురం, కంప తదితర చోట్ల రైస్ మిల్లులు, గోదాములను బియ్యం అక్రమ నిల్వలకు వాడేవారు. కానీ అది తెలిసిన అధికారులు మాత్రం పోర్టు వైపు కన్నెత్తి చూసేవారు కాదు. మండలానికో దళారిని రేషన్ మాఫియా ఏర్పాటు చేసుకుంది. 3 జిల్లాల్లో ప్రతి నెల 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటారు. 50% బియ్యాన్ని పేదల నుంచి ఎండియు ఆపరేటర్లు, హ్యాకర్లు కొనుగోలు చేసి మధ్యవర్తులకు అమ్మేశారు. ప్రతి నెల 13,000 టన్నులు విదేశాలకు తరలించేశారు. గత 5 ఏళ్లలో 8 లక్షల టన్నుల వరకు దారి మళ్లించినట్లు సమాచారం. రేషన్ బియ్యం కేజీకి 39 రూపాయల చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది. లబ్ధిదారుల దగ్గర కొందరు ఎండియు ఆపరేటర్లు, బ్రోకర్లు 15 రూపాయలకు కొనుగోలు చేసి మిల్లర్లకు 18 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. వాటిని మిల్లర్లు విదేశాలకు కేజీ 28 నుంచి 30 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 5 ఏళ్లలో అక్రమ రవాణాతో 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పౌర సరఫరాల సంస్థ నుంచి ధాన్యాన్ని సేకరించి బియ్యంగా మార్చి సరఫరా చేస్తున్న రైస్ మిల్లులు 300 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేవారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. పోర్టుల్లో బియ్యం లోడింగ్, అన్లోడింగ్ కు బీహార్, ఒడిశా కూలీలను వినియోగిస్తున్నారు. గతంలో కాకినాడలోని యాంకరేజ్ పోర్టు ద్వారానే బియ్యం ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతుల సామర్థ్యం పెంచి అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో 400 రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడ ఉండటం, పౌర సరఫరాల వ్యవస్థ ఒక కుటుంబం చేతిలో ఉండటం కలిసొచ్చిన అంశం. 5 ఏళ్లు 1,000 కోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా అక్రమ సేకరణ ఆగలేదు. ఎక్కడికక్కడ భారీగా నిల్వలు ఉంచారు. నూకలుగా చేసి తరలించే ప్రక్రియ కొనసాగించారు. మంత్రి నాదెండ్ల పర్యటనలతో మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అక్రమ నిల్వలను సీజ్ చేయించిన మంత్రి వాటికి శాశ్వత అడ్డుకట్ట వేయగలిగితేనే మేలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా రేషన్ మాఫియా ఆగడాలు ఆగుతాయా అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఓ బాలిక జమ్ములో ఉన్నట్లు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్తో ఈ అమ్మాయి అపహరించినట్లు తెలిసిందన్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీల నుంచి సంబంధించిన డబ్బుని తిరిగి పంచాయతీలకు ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం ఉంది. అట్లా చాలా మల్టిపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో డెఫినెట్గా కొంచెం డీటెయిల్గా తీసుకుని మీరు ప్రాపర్గా మీకు ఒక 2 days ఒక 4-5 గంటల్లో ఒక షణ్మోహన్ గారికి మనకు నివేదిక ఇస్తుంది. మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే భూపాయలంలో
రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మన అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తామని అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్లో టూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జలజీవన మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఇది పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో అందులో ఆయన ఇప్పుడు రాజధాని కింద మనకి నెల్లూరు జిల్లా కాకుటూరు సమీపంలోని జైన్ దేవాలయంలో గుర్తు తెలియని ఆగంతుకులు చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 విలువ చేసే వెండి ఆభరణాలు, 3 లక్షల విలువైన హుండీని దుండగులు దోచుకెళ్లారు. ఘటనపై జైన్ టెంపుల్ సిబ్బంది వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. ముఖానికి మాస్క్ ధరించిన 3 వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని వెంకటాచలం ఎస్ఐ రాజేష్ తెలిపారు. तीन जन है बैक साइड भी लगा रही वीडियो तो थाने వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద ఉన్న జైన్ టెంపుల్లో ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక చోరీ జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేయగా ఒక 3 వ్యక్తులు మొహం అంతా పూర్తిగా కప్పుకొని చేశారని అర్థమైంది. కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. టీములుగా విభజించి ఖచ్చితంగా దాన్ని త్వరలోనే ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో హుండీ పగలగొట్టి సుమారు క్యాష్ మరియు వెండి సంబంధించిన ఆభరణాలు దొంగిలించారని తెలుస్తున్నది. త్వరలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్రాష్ట్ర స్కూటర్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా అశోక్ నాయక్ నడుపుతున్న స్కూటర్కు ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించారు. గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని, దొంగిలించిన 14 స్కూటర్లను రికవరీ చేశామని రాయచోటి సిఐ చంద్రశేఖరరావు తెలిపారు. బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. నిన్నటి సాయంత్రము మా ఎస్ఐ మరియు సిబ్బంది వెహికల్ చెకింగ్లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమండ్యం మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది. దాన్ని పట్టుకుని అతన్ని విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది. తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతని పైన 2018-20 సంవత్సరంలో 21 కేసు అతని పైన రిజిస్టర్ అయి ఉంది. ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్లో అతను వాలంటరీగా 14 మోటార్ సైకిల్ దొంగతనం తెలిసింది. అందులో 4 మోటార్ సైకిల్స్ మన రాయచోటికి సంబంధించినవి, 4 మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి,
ఒకటి తమ్మల్లపల్లి, ఒకటి పీలేరు, ఒకటి బుద్ధివేడు పోలీస్ స్టేషన్ చెందినగా తెలిసింది. రిమైనింగ్ 3 కూడా తిరుపతి 2, కడప 1 తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మన జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 11 దొంగతనాల్లో, మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా తేల్చడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా 14 మోటార్ సైకిళ్లను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఏపీలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందు చాలా మంది వాలంటీర్లు తమ పదవులకి రాజీనామా చేశారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వాలంటీర్ పేరును సైతం మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డు సేవక్గా మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికలకు ముందు సొంత మండలంలోని ఎస్సీ/ఎస్టీ కాలనీలో తాయిలాలు ఆశ చూపినా బెదిరించినా ఎవరూ లొంగలేదని, ఆయన సొంత మండలంలో ఇద్దరికి సమాన ఓట్లు వచ్చాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని కాకాని రమణారెడ్డి కాలనీలో గ్రామదేవత పోలేరమ్మకు పొంగళ్ళు కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్సీ మంత్రిగా పనిచేసి పొదలకూరు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇంకా బాధ్యత పెరిగిందన్నారు. కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ కు కరెంటు బిల్లులు కోట్లు పేర్కొని పోయాయని, వాటిని క్లియర్ చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ ప్రసన్న పోలేరమ్మ దేవత పొంగళ్ళు కార్యక్రమం అందించారు అందరూ. వాళ్ళు నిజంగా దేవతని దర్శించుకున్నాం. కొంతమంది నేను గెలిస్తే కొబ్బరికాయలు కొట్టాలని 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కాలనీలోకి నేను వచ్చినప్పుడు దగ్గరుండి అందరూ ఇంట్లో ఉండే పిల్ల పాపలతో కూడా బయట వచ్చి నా ప్రోగ్రాం చేశారు. నేను మర్చిపోలేను. పొదలకూరు మండలం ఆయన మెజారిటీ కోసం 12వ తేదీ రాత్రి ఎస్సీ/ఎస్టీ కాలనీస్లో ఎంతెంత ఎక్స్ట్రాలు పంచి మళ్ళీ బెదిరించి ఎన్ని చేసినా సమానంగా వచ్చేసిన ఈ పొదలకూరు మండలం. ఆయన ఆటలు సాగలే. ఆ పోలేరమ్మ తల్లి దీవెనలు. నాకు చాలా బాధ్యత ఉంది. అప్పుడు 5 సంవత్సరాలు ఓడిపోయిన ఎమ్మెల్సీ మంత్రిగా చాలా చేశా. రైతులకి, పేదలకి, గ్రామాలకి అన్నీ చేశా. ఇప్పుడు నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ముందు అక్కడ 11 కోట్లు, 12 కోట్లు, ఎన్నో కోట్లు బిల్లు, కరెంటు బిల్లు ఆగిపోయింది. లెఫ్ట్ కెనాల్ కట్టించి రైతులకు నీళ్లు అందించాలి. అక్కడ దక్షిణ కాలువ బ్యాలెన్స్ వర్క్ 5 సంవత్సరాలు ఆపేశాడు. దాన్ని పూర్తి చేయాలి. ఇంకా ఇరిగేషన్లో పారబెట్టకుండా కోట్ల రూపాయలు తినేశారు. ఈరోజు ఆ కాలువలన్నీ పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. ఎంతో బాధ్యత మా మీద ప్రజలు మోపారు. డెఫినెట్గా పొదలకూరు మండలం అయితేనేమి, సర్వేపల్లి అయితేనేమి, నియోజకవర్గంలో రైతులు, పేదోళ్ళు, గ్రామ సౌకర్యాలు అన్ని విషయాల్లో ప్రధానంగా త్రాగునీటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నపలంగా రెడ్డి సామాజిక వర్గం వైసీపీ అధినేత జగన్ను దూరం పెట్టింది. 2014-2019 ఎన్నికల్లో జగన్ను భుజాన మోసిన రెడ్లు 2024 ఎన్నికల్లోని నీ భారం మొయ్యలేమంటూ దించి కింద పడేశారు.
అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశాక జగన్కు మళ్లీ రెడ్డి సామాజిక వర్గం గుర్తొచ్చింది. తాను అందుకున్న నా ఎస్సీ నా బీసీ నినాదం బెడిసికొట్టి చావు తప్పి కన్ను లొట్టబోయాక ఇప్పుడు మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా రెడ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. బలమైన రెడ్డి నేతలను పిలిపించుకుని తనకు చేయూతనిమ్మని ప్రాధేయపడుతున్నారట. జగన్ను నమ్మి ఇప్పుడే దరిచేరేందుకు రెడ్లు సిద్ధంగా లేకపోవడంతో ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నిక జరగదు. అందుకు కారణం అక్కడ సామాజిక వర్గాలదే అధిక ప్రాధాన్యత. ఒక్కొక్క పార్టీకి ఒక్కో కులం అండగా నిలుస్తుంది. టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, జనసేనకు కాపులు, బీజేపీకి వైశ్య బ్రాహ్మణ కులాలు, వైసీపీకి రెడ్డి సామాజిక వర్గాలు అనుకూలమన్నది అందరికీ తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం కూటమి పార్టీలకు కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు అండగా నిలిచాయని తేలిపోయింది. బీసీలు కూడా ఎక్కువ శాతం మంది కూటమికే మద్దతు పలికినట్లు ఫలితాల తర్వాత తేటతెల్లమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైసీపీని వెన్నంటి ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువ భాగం కూటమి వైపుకు మొగ్గు చూపారు. ఈ పరిణామం వైసీపీ అధినేత జగన్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. రెడ్లు జగన్ కు దూరం అవ్వడానికి కారణాలు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల వరకు జగన్ వెంటనే రెడ్డి సామాజిక వర్గం నడిచింది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి అన్ని రకాలుగా జగన్ వెన్నంటే నడిచింది రెడ్డి సామాజిక వర్గమే. తమ డబ్బులను ఖర్చు చేసి మరీ 2014-19 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. తమ వాడు అధికారంలోకి వస్తే బాగుంటుందని భావించారు కూడా. అందుకే వారు ఆ 2 ఎన్నికల్లో కసికొద్దీ పనిచేశారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. అయినా సరే రెడ్డి సామాజిక వర్గం నేతలలో 90% మంది పార్టీకి వెన్నుదన్నుగానే నిలిచారు. జగన్ పాదయాత్ర నుంచి పార్టీ విజయం సాధించేంత వరకు అంటి పెట్టుకునే ఉన్నారు. అధికారంలోకి రావాలని చెమటోడ్చారు. ఉన్న ఆస్తులను అమ్మి మరీ తమ నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన వాళ్లు కూడా అనేక మంది ఉన్నారు. కానీ జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు రెడ్డి సామాజిక వర్గ నేతలను దూరం పెట్టారు. పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఏ పదవి దక్కకుండా చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ రెడ్లకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంలోనే నిమగ్నమై పార్టీకి బేస్ లాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్ళంతా జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. తాము 10 ఏళ్ల పాటు కష్టపడి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే 2024 ఎన్నికల్లో రెడ్లు పూర్తిగా అడ్డం తిరిగారు. ఫలితాలు వచ్చాక గానీ జగన్ కు పరిస్థితి అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు జగన్ కు తిరిగి రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవడం పెద్ద సవాల్గా మారింది. జనసేన ప్రభావం తక్కువగా ఉండే రాయలసీమలో కూడా తెలుగుదేశం ఆధిపత్యం చలాయించడానికి ప్రధాన కారణం రెడ్లు. రెడ్లలో తనపై అభిమానం తగ్గి వైసీపీకి దూరం అయ్యారని జగన్ కు ఇప్పుడు తెలిసి వచ్చింది. అయితే వారిని తిరిగి దరిచేర్చుకోవడం అంత సులువు కాదు. కాలమే దగ్గరకు చేరుస్తుందన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లు కనపడుతోంది. ఎందుకంటే జగన్ పార్టీ ఆఫీసుల కూల్చివేత పనులను ప్రారంభించడంతో పాటు జగన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారన్న సింపతి మొదలైతే తప్ప రెడ్లు తిరిగి దరిచేరన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈసారి అందరితోనూ కలిసేలా తనకు నేతలకు మధ్య గ్యాప్ ఉండకుండా ఉండేలా చూసుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. బెంగళూరులో ఉన్న జగన్ ముఖ్యమైన రెడ్డి సామాజిక వర్గం నేతలను పిలిపించుకుని ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. తనకు సహకరించాలని వారిని కోరినట్లు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ సామాజిక వర్గం మద్దతు లభించాలంటే
ఎంతకాలం పడుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ కేంద్ర కారాగారాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. గత వైసీపీ పాలన అంతా అధ్వానంగా ఉందని, నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీసు శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. తాము 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సిఐడి విభాగంలో నార్కోటెక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు. హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ని కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లో కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్న. స్కిల్ సెన్సస్ పై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. యువతలో ఉన్న నైపుణ్యాలను బయటికి తీయడమే లక్ష్యంగా స్కిల్ సెన్సస్ కార్యక్రమం జరగాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ SSDC పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో యువతలో ఉన్న స్కిల్స్ను బయటకు తీసేలా చర్యలు చేపట్టాలని లోకేష్ సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. నెల్లూరు జిల్లా కావలి పరిధిలో ఓ ప్రైవేట్ బస్సులో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న బస్సులో 80 లక్షల రూపాయల చోరీ జరిగింది. చెన్నకేశవరెడ్డి, హరినాథ్ రెడ్డి అనే 2 వ్యాపారులు బస్సులో ప్రయాణిస్తున్నారు. భోజనం కోసం ఓ దాబాలో బస్సు ఆపగా చెన్నకేశవరెడ్డి దిగారు. ఆ సమయంలో డబ్బు చోరీకి గురైంది. దీంతో బాధితుడు చెన్నకేశవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు హరినాథ్ రెడ్డి పక్కా ప్లాన్తో చోరీ చేయించినట్లు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
1/7/2024 కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వచ్చిందమ్మంటే ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనుషులు ఈ బ్యాగ్ డబ్బులున్న సంచిని తీసుకెళ్ళడం గుర్తించి వెంబటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే చెన్నకేశ్వరరెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 lakhs అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హర్నాథ్ రెడ్డి అని. పొదుపు సంఘాల ద్వారా మహిళల అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారన్నారు కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం మహిళలు మొదట్లో రోజుకు ₹1 చొప్పున పొదుపు చేసేవారని, కానీ ఇప్పుడు రోజుకు ₹1000 పొదుపు చేసే స్థాయికి ఎదిగారని సంతోషం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు మండలంలో పొదుపు ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయభారతి కృషి వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘాలకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సంఘాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పొదుపు ఐక్య సంఘానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. 35 ఏళ్ల నాడు ఒక వ్యక్తి మీ పక్కన నిలబడ్డాడు. ఆడపిల్లకి ఆస్తిలో హక్కు కావాలి, మగపిల్లలతో సమానంగాని బల్ల బుద్ధి వాదించి చట్టం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకే మీ అందరికీ కూడా ధైర్యం ఉంటే మీ ఇంట్లో వాళ్ళ మీద కోర్టులో కేసు వేయొచ్చు. ఎందుకంటే మీకు ఆస్తిలో హక్కు ఉంది. ఆడపిల్లకి ఎవ్వరూ ఆలోచించలేదు. ఎన్ని తరాలు గడిచినా ఆలోచించారు. ఆడపిల్లలకి ఒక వేదిక కావాలి, ఒక సంఘం కావాలి. ఒంటరిది కాబట్టి ఆట పట్టిస్తున్నారు. 10 మంది జట్టయితే పెద్ద పులిలాగా పడుతుంది అన్యాయం జరిగితే అని సంఘాలు చేసిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త. మీ సంఘాలను అట్లా చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు చేయి పట్టుకొని నడిపించి ఇప్పుడు 10 లక్షల వరకు 15 లక్షల వరకు అప్పు తీసుకునే విధంగా మీ కాళ్ళ మీద మీకు దర్జాగా కూర్చుని, ఒకప్పుడు రూపాయి ఇవ్వాలన్నా, మూర పువ్వులు కావాలన్నా, జాకెట్ ముక్క కావాలన్నా వాళ్ళ ముందు వీళ్ళ ముందు చేజాచే మీరు ఈరోజు మీ ఆయన దిగులుగా ఉంటే, ఏందయ్యా దిగులు పడుతున్నావు, పొలానికి 10,000 కావాలంతేగా, నేను పోయి మా గ్రూపులో తెస్తాలే రాబోదిను అనే స్థాయికి మీరు ఎదగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, దూరదృష్టి గల వ్యక్తి, ఆడపిల్లల పట్ల నిజమైన అభిమానం ఉన్నటువంటి నాయకుడు. మిమ్మల్ని చేయి పట్టి నడిపించి ఈ స్థాయి వరకు ఆశించి మీరు ఆయనకు తోడుగా ఉన్నా లేకపోయినా కూడా మీ మీద ప్రేమ చంపుకోకుండా అప్పటికి ఎప్పటికీ మీ గురించి ఆలోచిస్తున్న నాయకుడు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నమ్మిన మహిళ ఈ సదస్సులో ఉంటే ఒక్కసారి గట్టిగా మనసులో నుంచి చప్పట్లు కొట్టాలి. ఇక్కడ పొదుపు ఉద్యమం స్టార్ట్ చేసిందే డ్వాక్రా సంఘాలను 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఓర్వకల్లు మండలాన్ని తీసుకొని ఇంత పెరిగి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజుకు ₹1 పొదుపు చేయండి, నెలకు ₹30 పొదుపు చేస్తే చాలు అని ఆ రోజు ఉన్న వాళ్ళు ఈరోజు నెలకు, నేను కూడా గ్రామాన తిరిగాను, ప్రతి ఇల్లు టచ్ చేశాను. అమ్మ ₹1000 పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు, కొంతమంది 500 పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ₹30 పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు ₹1000 పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియ.
విశాఖపట్నం జిల్లా శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామిని జిల్లా నూతన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం, ఆలింగనం, మండపం ప్రదక్షిణ స్వామిని దర్శనం చేసుకున్నారు. వేద పండితులు హరేంద్ర ప్రసాద్ కు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు స్వామివారి విశేష వస్త్రాలతో కలెక్టర్ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా సందర్శించారు. తల్లి పిల్లల ప్రసూతి కేంద్రంతో పాటు ఆసుపత్రిలో పారిశుధ్య పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యశాల బయట, ఆసుపత్రి ఆవరణలో పేషెంట్ల రాకపోకలకు అంతరాయం కలిగేలా షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ప్రతి ఒక్క విభాగాన్ని నాదెండ్ల క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి పేషెంట్లని అడిగి తెలుసుకున్నారు. చేయాలా ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మన తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. దురదృష్టక పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకు ఉన్న ఫండ్స్ రూపాయి కూడా లేవు. సో మరొకసారి మనకున్న పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది. అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడున్నారు డాక్టర్స్ ఏంటి అనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణం. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీ సందర్శించారు. కాలనీ వాసులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానికుల ఇబ్బందులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మహిళలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసిన శంఖభ్రత బాగ్జీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను. ఈరోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము. మారుమూల ప్రాంతము, ఎక్కడ పోలీస్ ప్రెజెన్స్ తక్కువ, ఎక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అటువంటి సైట్స్, అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాము. మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేశాము. ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము. తర్వాత ప్రజలు ఎవరు మోసపోవద్దు. ఇక్కడ చాలా కేసెస్లో చూస్తున్నాం. చిన్న వ్యాపారస్తులు, పేదవాళ్ళు అమౌంట్
సో 2 నెలల్లో ఒక సంవత్సరంలో డబల్ అయిపోతుంది, అటువంటి మాయమాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి. సో వాళ్ళందరికీ మా రిక్వెస్ట్, ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి, మోసపోకండి. గాంజాయి, ఓపెన్ డ్రింకింగ్, ర్యాష్ డ్రైవింగ్, మీ ఏరియాలో జరుగుతున్న ఏదైనా నేరాలు, చిన్న అయినా ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మాకు కాల్ చేయండి, లేకపోతే SMS చేయండి, వాట్సాప్ చేయండి. ఏపీ రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్గా మహేష్ చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1998 బ్యాచ్ IPS అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. వెంటనే ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. లడ్హా గతంలో ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ NIAలో దాదాపు 5 ఏళ్ల పాటు ఎస్పీగా, DIGగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్గా, నిఘా విభాగంలో IGగాను పనిచేశారు. 2019-2020 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం IGగా పనిచేసి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లారు. అక్కడ CRPFలో IGగా 4 ఏళ్ల పాటు పనిచేసి ఇప్పుడు ఏపీకి తిరిగి వచ్చారు. టీటీడీలో గత 5 ఏళ్లుగా జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా తెలిపారు. తిరుపతి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారన్నారు. శ్రీవాణి ట్రస్టుతో పాటు టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 45 మంది అధికారులు విచారణలో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. విజిలెన్స్ ఎంక్వైరీ పడింది, అది స్టార్ట్ చేస్తున్నాం. టోటల్గా స్టేట్లో ఉన్న VND ఆఫీసర్స్ 40 మెంబర్స్. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అందిందని చెప్తున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ అయ్యింది, డీటెయిల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది గవర్నమెంట్, అది చేస్తాం. ఏ అంశాలు అంటే అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ మీద ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఎస్, టీడీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడింది, అది స్టార్ట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధాన రోడ్లలో ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రద్దీగా ఉండే పామూరు బస్టాండు, చెప్పుల బజారు డిపో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణ వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండటంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన కనిగిరి RDO జాన్ ఇర్విన్, DSPK రామరాజు, మున్సిపల్ కమిషనర్ రంగారావు అక్రమ నిర్మాణాలను తొలగించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆక్రమణల తొలగింపు వలన జీవనోపాధి కోల్పోతున్న వారి కుటుంబాలను ఆదుకునే విధంగా వారికి మరో చోట ప్రత్యామ్నాయం చూపించాలని స్థానికులు కోరారు. బయటకు పోయారు వాళ్ళు.
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని కలవకూరు రోడ్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన బండారు యేసుబాబుగా గుర్తించారు. ఘటనపై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రేపు మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు. జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారని ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. గురువారం ఉదయం 9:40 వైసీపీ అధినేత హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్తారు. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని పరామర్శిస్తారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. దాదాపు 3 మండలాల్లోని 15,365 ఎకరాలకు 11 కాలువల ద్వారా సాగునీరు అందనుంది. రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తారని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మీరు అలాగ వచ్చేస్తారంటే బ్రహ్మే రాజా వరుణోహ బ్రహ్మేవ బృహస్పతిః బ్రహ్మంత ఇంద్రస్తాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయం ముహూర్తః శుభముహూర్తః. ఎంతో ఇష్టమైన తాటిపూడి డ్యామ్ మా తాతయ్య గారికి. మరి అలాంటి డ్యాము నీరుని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి విడత గంటాడు గ్రామంలో, గంటాడు మండలంలో మొదటి ప్రోగ్రామ్గా ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం, నా చేతుల మీదుగా పూర్తి చేయించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగానే భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు కష్టాలేంటో ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ కాలువ వాటర్ని ఆ చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,000 ఎకరాలు, 15,365 ఎకరాలు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు ఉన్న లెంత్ ఉన్న కెనాల్స్, వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరి కళ ఈ తాటిపూడి రిజర్వాయర్. ఆ పెద్ద ఆయన బుచ్చప్పారావు గారు మన మధ్య లేకపోయినా ఎందరో పెద్దల యొక్క సహకారంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఈ తాటిపూడి రిజర్వాయర్. విశాఖ వాసులకి ఆనాటి ఉన్న ప్రభుత్వాల్లో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ మిగులు జలాలని మన 5 మండలాలకు సంబంధించిన రైతాంగానికి సోదరులు చెప్పినట్లు ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా కొన్ని వేల ఎకరాలకి మన రైతాంగానికి ఇది జీవనాడి. నైనా ఇది మీకు అన్ని విషయాలపైన తమకు కూడా అవగాహన ఉంది. మరి గత ప్రభుత్వంలో అయితే వీటికి మరమ్మతులు నిండుతాయి. ఇవి నా ఊరు నా వార్త అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.